Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. హృదయాలు కలవాలి ఒక శృతిలో, బ్రతుకులు నడవాలి ఒక లయలో. శృతిలయలొకటైన అనురాగ రాగాలు, జతులై జతలైన నవరస భావాలు. వీలైతే ప్రేమిద్దాంరా, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. దానం అనేది ఇచ్చిన వారికి బాగుంటుంది, ఆశీర్వాదం అనేది పుచ్చుకున్న వారికి బాగుంటుంది. ప్రేమ మాత్రం ఇచ్చి పుచ్చుకుంటేనే బాగుంటుంది. కత్తులు వాడటం మొదలెడితే భూమండలం మీద మనుషులు మిగలరు, నిజమే. అలాగని మనుషులు మాత్రమే మిగిలి ఉంటే సరిపోతుందంటారా? కత్తుల కంటే పదునైన మాటలతో ఒకరినొకరు అకారణంగా అదొక అలవాటుగా గాయాలు చేసుకుంటూ పోతే ప్రేమ మిగలదు సరికదా. ఏదో ఒకనాటికి ప్రేమ లేని మనుషులతో భూమండలం జీవోత్సవాలతో నిండిపోతుంది. సోషల్ మీడియా అంతా అనంత్ అంబానీ, రాధికా మర్చెంటుల గురించి అసంబద్ధమైన వ్యాఖ్యానాలు, జడ్జిమెంట్స్ చూశాక ప్రేమరాహిత్యం శరవేగంతో పాగుతుందని అర్థమైంది. ఒక వ్యక్తి చేసే ప్రతి కల్మష చేష్ట పాపకర్మను సృష్టిస్తుంది. అదేవిధంగా ప్రతి కల్మష రహిత చేష్ట పాపకర్మలను నిర్మూలించగలుగుతుంది. మానవ సంబంధాలన్నీ రుణానుబంధాలని కర్మ సిద్ధాంతం తెలియజేస్తుంది. కర్మ సిద్ధాంతం ఆధారంగానే జ్యోతిష్యం ఉద్భవించి అభివృద్ధి చెంది జనజీవితాలతో మమేకమైంది. కొంతమంది గత జన్మ వాసనల కారణంగా పుట్టుకతోనే పరిమళిస్తుంటారు, ఉన్నత వ్యక్తిత్వంతో ప్రకాశిస్తుంటారు. అలాంటి ఉన్నత జీవాత్మలే అనంత్ అంబానీ మరియు రాధికా మర్చెంట్. ఇందుకు సాక్ష్యం గుజరాత్లోని జామ్నగర్లో 3000 ఎకరాల విస్తీర్ణంలో వన్యప్రాణుల రక్షణ కోసం అనంత్ అంబానీచే స్థాపించబడిన వంతారా. చిన్ననాటి స్నేహితునితో ప్రేమలో పడి అతనికి జీవిత సహచరినిగా అనంత్ ఆశీసిద్ధికే కాదు, జీవన మాధుర్యాన్ని చవి చూపించటానికి అదే వంతారా సాక్షిగా వనదేవతగా మారిన రాధికా మర్చెంట్. ఇది కదా ఉన్నత ప్రణయమంటే. ఆకాశమంత పందిరి, భూదేవంత పీటలు వేసి పెళ్లి చేశారని చిన్నతనంలో కథల్లో విన్నాం. ఈ శతాబ్దంలో అలా అద్భుతంగా ప్రపంచం యావత్తూ ఘనంగా చెప్పుకునేటంత గొప్పగా ఇటీవల అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహం జరిగింది. ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరూ పూర్తిగా అర్థం కారనే చెప్పాలి. అర్థం కారు కాబట్టే మానవ జీవితాలలో ఇన్ని నాటకీయ పరిణామాలు. ఎందుకంటే ఒక మనిషి యొక్క సూక్ష్మ ప్రపంచం కనిపించే స్థూల ప్రపంచం కంటే అతి పెద్దది. సూక్ష్మ ప్రపంచం అంటే మన మనస్సే. అందుకే తెలిసిన 4 మాటలు చెప్పి ఊరుకుంటాను. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల మధ్య ఉన్న ప్రేమ బంధం అనన్య సామాన్యం. కర్మల గురించి, జన్మల గురించి అర్థం కాకుంటే అద్వితీయమైన వారి రుణానుబంధం గురించి బోధపడదనే చెప్పాలి. అది వివరించటానికి ఈ చిన్న ఉపోద్ఘాతం తప్పనిసరైంది. ఇది నిశ్చయంగా అద్వితీయమైన రుణానుబంధమే. వారి జాతక చక్రాలలో ఇంతటి రసవత్తరమైన పరిణయ పరిణామానికి దారితీసిన గ్రహస్థితుల గురించి తెలియజెప్పాలనే ఆకాంక్షతో చేసినదే ఈ వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్నది రాధికా మర్చెంట్ జాతక చక్రం. ముందుగానే మనవి చేసినట్లు జన్మ సమయం తెలియనందున జన్మలగ్నం చార్టులో చూపించలేదు. అయినప్పటికీ జన్మరాశిగా పిలువబడే చంద్రలగ్నం కీలకం కావున మరియు ప్రధాన గ్రహస్థితులు అవే ఉంటాయి కావున వాటిని గుర్తించేందుకు వీలుగా రంగులలో చూపించాను. అంటే చంద్రుడు మిథునంలో ఉన్నందున చంద్రలగ్నం నుండి కేంద్ర కోణాలు చూపించాను. ఈ చక్రంలో
జన్మ నక్షత్రం, రాశి ఆధారంగా అనేక అద్భుత విషయాలు తర్వాత మరింత వివరంగా మాట్లాడుకుందాము. ఇప్పుడు మీరు చూస్తున్నది అనంత అంబానీ జాతక చక్రం. ఇక్కడ కూడా జన్మరాశిగా పిలువబడే చంద్రలగ్నం, అక్కడ నుండి కేంద్ర కోణాలు గుర్తించేందుకు వీలుగా రంగులలో చూపించాను. ఇరువురి జాతకాలలో గల విశిష్ట గ్రహ కలయికల సారూప్యతలను గమనించండి. కర్మబంధాలలో రాహుకేతువులు ప్రధాన పాత్ర వహిస్తాయి. రాధికా మర్చెంట్, అనంత అంబానీ ఇరువురి జాతకాలలో రాహు తులలో, కేతువు మేషములో ఉన్నారు గమనించండి. ఇది ఒక ప్రబలమైన సారూప్యత. మేషకేతువు మరియు తులారాహువు గురించి ఇప్పుడు వివరిస్తాను. కేతువు కుజ సమానుడని శాస్త్రవచనం. మేషములో కేతువు ఉండగా జన్మించిన వారిలో పుట్టుకతోనే ధైర్య సాహస పరాక్రమాలుంటాయి. నాయకత్వ లక్షణాలు, ఏదైనా సాధించాలనే ఉత్సాహం, పట్టుదల, చురుకుదనం ఉంటాయి. మేషరాశి గుర్తు గుర్రంలాగే పరిగెత్తటానికి సిద్ధంగా ఉంటారు. స్వతంత్ర భావాలు, భావ ప్రకటన, తెగింపు, సత్వర నిర్ణయాలు, చొరవ, కొత్తదనం కోసం ఆరాటం, పోరాటం ఇవన్నీ ఈ జాతకుల వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తుంటాయి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు కదా, అలా వీరు బాల్యం నుండే ఇట్టి ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శిస్తుంటారు. ఇదంతా గత జన్మ వాసన. కేతువు కుజ సమానుడైనందున కుజక్షేత్రమైన మేషములో కేతువు జాతకులకు సానుకూల ఫలితాలని ఇవ్వగలడు. ఈ కారణంగా రాధికా మర్చెంట్, అనంత అంబానీ ఇరువురిలో ఎంటర్ప్రెన్యూర్ లక్షణాలు పూర్వజన్మ వాసనల కారణంగా పుట్టుకతోనే పరిమళిస్తాయి. కేతువు మేషములో ఉన్నందున ఈ జాతకులు కొన్ని నిర్ణయాలు దూకుడు, తొందరపాటుతో, అనాలోచితంగా, ఇతరులు ఆశ్చర్యపడే విధంగా తీసుకుంటారు. నిజానికి పర్యవసనాలు వీరికి కూడా తెలియదు. తర్కంతో, కారణాలతో సంబంధం లేని అభిరుచులు, ఆలోచనలు, అలవాట్లు ఇట్టి జాతకులను ఒక దగ్గరకు చేరుస్తాయి. వీరి బాల్య స్నేహానికి కూడా మేషకేతువు, తులారాహువు కారణం. ఇరువురిలో నిరంతరం కొత్తదనం కోసం జరిపే అన్వేషణ, తాపత్రయం, నిర్మాణాత్మకమైన ప్రణాళికలు ఉంటాయి. రాహు సంగతి చెప్పాలంటే మిత్రుడైన శుక్రుని క్షేత్రము తులారాశి రాహువుకు మేలైన సముచిత స్థానము. పాపగ్రహమైన మొండితనం ఉన్న రాహువు తులారాశిలో మరి ఒక శుక్రునిలా పరకాయ ప్రవేశం చేసి వ్యవహరిస్తాడు. నిజం చెప్పాలంటే రాహువు స్వక్షేత్రమైన కన్యలో, ఉచ్చక్షేత్రమైన వృషభంలో మరియు సముచితమైన మిథునంలో కంటే తులలో రాహువు శుభప్రదం. తులలో రాహువు శుక్ర లక్షణాలైన ప్రేమ, ఆత్మీయత, సంయమనం, కలుపుగోలుతనం, ఉన్నత న్యాయం, అనుబంధాలు ఇలాంటి వినూత్న ఫలితాలను రాహువు ఇవ్వగలడు. ఇతరుల అభిప్రాయాలకు విలువనిచ్చి గౌరవించే లక్షణం, ఆదర్శ జీవితం పట్ల శ్రద్ధ, మరెన్నో శుక్ర లక్షణాలు రాహువు ప్రతిఫలిస్తాడు. కేతువు మేషములో బలవంతుడైనందున తన ముఖ్య కారకత్వం ఆధ్యాత్మిక చింతన, మోక్షాసక్తి మరియు రాహువు తులలో ఉన్నందున ప్రేమ, ఆత్మీయత, అనుబంధాలకు ప్రాధాన్యత. కుజ శుక్రులు స్త్రీ పురుషుల ఆకర్షణకు పరాకాష్ట. మేషతులలు కుజ శుక్ర స్థానాలైనందున రాధికా మర్చెంట్, అనంత అంబానీల మధ్య ఒడంబడికతో కూడిన జీవిత ప్రయాణం బాగుంటుందని చెప్పవచ్చును. మేషంలో కేతువు, తులలో రాహువును ఎడిసన్ జాతక చక్రంలో కూడా చూడవచ్చును. ఆసక్తి గలవారు గూగుల్ వెతకండి. రాహుకేతువుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏది ఏమైనా రాధికా మర్చెంట్, అనంత అంబానీల ఆత్మీయ వైవాహిక జీవితం విజయవంతం కావటానికి వీరి జాతకాలలో రాహుకేతువులు ఒకే విధంగా స్థితి నొందటం కూడా ఒక కారణంగా చెప్పాలి. రాధికా మర్చెంట్ జాతక చక్రంలో శుక్ర రాహువుల కలయిక ఉంది. అది కూడా శుక్రక్షేత్రమైన తులలో.
ఇది చంద్రలగ్నం నుండి పంచమ భావం. శుక్ర రాహువులు ఒకే నక్షత్రం స్వాతి మీద స్థితి నుండి ఉన్నారు. అనంత అంబానీ జాతక చక్రంలో శని శుక్రులు ఇరువురు ఒకే నక్షత్రం పూర్వాభద్ర మీద స్థితి నుండి ఉన్నారు. తులా కుంభరాశులు రెండూ వాయుతత్వ రాశులే. రాస్యాధిపతులు శని శుక్రులు పరస్పర మిత్రులు. శని శుక్ర రాహువులు ఒక వర్గం. ఇరువురి జాతక చక్రాలలో రాహు శుక్రులు పరస్పర సంబంధం కలిగి ఉన్నారు. రాధికా మర్చెంట్ జాతకంలో శుక్రుని కలయికతో ఉన్న రాహువు తన పంచమ దృష్టితో కుంభరాశిని మరియు కుంభంలో గల శనిని వీక్షిస్తున్నాడు. అదేవిధంగా అనంత అంబానీ జాతకంలో గల రాహువు తన పంచమ దృష్టితో కుంభరాశిని మరియు కుంభంలో గల శని శుక్రులను వీక్షిస్తున్నాడు. ఇరువురి జాతకాలలో గురువు వృశ్చిక రాశిలోనే ఉన్నాడు. రాధికా మర్చెంట్ చంద్రలగ్నం మిథునం. రాజ్యాధిపతి అయిన కర్మాధిపతి గురువు తన పంచమ దృష్టితో దశమ భావాన్ని చూస్తున్నందున వృత్తి స్థానం బలోపేతమైంది. అనంత అంబానీ చంద్రలగ్నం కర్కాటకం. భాగ్యాధిపతి అయిన ధర్మాధిపతి గురువు తన పంచమ దృష్టితో భాగ్యభావాన్ని చూస్తున్నందున భాగ్యభావం బలోపేతమైంది. వీరి జాతక చక్రాలలో లగ్నం ఏదైనప్పటికీ గురువు వృశ్చికం నుండి పంచమ దృష్టితో తన స్వక్షేత్రమైన మీనమును, 9వ దృష్టితో తన ఉచ్చక్షేత్రమైన కర్కాటకమును వీక్షిస్తున్నందున ఇది శుభస్థితి. వీరి జాతక చక్రాలలో గల ధన సంపద రాజయోగాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో అత్యంత సంపన్నులైన అంబానీ కుటుంబం గురించి అందరికీ తెలిసి ఉన్నందున మరియు రాధికా మర్చెంట్ యొక్క విద్యార్హతలు, కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితి మొదలైన వ్యక్తిగత వివరాలు కూడా మీడియాకు ఇచ్చి ఉన్నందున రాజయోగాల గురించి మాట్లాడుకోవటం అనవసరం. వీరి వివాహం అద్వితీయమైన రుణానుబంధంగా చెప్పాలని మాత్రమే నేను ప్రయత్నిస్తున్నాను. ఇంకా వీరిద్దరి జాతక చక్రాలలో సరిపోల్చదగిన అంశాలు, సారూప్యతలు చాలా ఉన్నాయి. వివాహాలు స్వర్గంలో నిర్ణయింపబడతాయని ఆంగ్ల సామెత. రాధికా మర్చెంట్, అనంత అంబానీల వివాహం కూడా అలాంటిదే. ఇప్పుడు రాధికా మర్చెంట్ జాతక చక్రాన్ని పరిశీలిద్దాం. మిథున లగ్న, మిథున రాశి జాతకులు అత్యంత తెలివిగలవారు. కమ్యూనికేషన్స్లో వీరు సిద్ధహస్తులు. ఏ రంగంలోనైనా రాణించగలరు. ఏ వ్యాపారాన్నైనా నిర్వహించగలరు. మేధావి వర్గానికి చెందిన బుద్ధిశాలి. పంచమ భావములో శుక్రుడు స్వక్షేత్రంలో ఉండటం ఎంతో బలం. శాంతము, సద్గుణము, సుబుద్ధి, అధికారము, సుఖసౌఖ్యాలు, బంధుమిత్రుల ప్రేమ, ధర్మ కార్యాసక్తి, చురుకైన బుద్ధి, సంతాన ప్రాప్తి ఇత్యాది శుభ ఫలితములన్నీ పొందగలరు. భాగ్యాధిపతి శని భాగ్యస్థానంలో ఉండటం శుభప్రదం. జాతకములో పూర్ణచంద్రుడు మరీ మరీ శుభప్రదం. ఒక మనిషి యొక్క సూక్ష్మ ప్రపంచం అతి పెద్దదని ఉపోద్ఘాతంలోనే చెప్పాను. కానీ మృగశిర, ఆర్ద్ర నక్షత్రాల మీద పూర్ణచంద్రుడుంటే అట్టి జాతకుల మనోప్రపంచాన్ని అంచనా వేయటం ఏ శాస్త్రజ్ఞుడికి అంతుబట్టదనే చెప్పాలి. అందం, అణకువ, వినయం, విధేయత, ఆత్మీయత, వాత్సల్యం, తెలివి, కార్యనిర్వహణ, కళాభిరుచి, కళా కౌశలం ఒక్కటేమిటి అన్నీ కలగలిపిన పొడమి తల్లి రాధికా మర్చెంట్. అంతేకాదు జీవిత నాటకీయ పరిణామాలకు తట్టుకొని రక్తి కట్టించగల అభినేత్రి, సకల విద్యల సరస్వతి. శుక్రరాహువుల కలయిక స్వాతి నక్షత్రం మీద స్థితి సర్వశుభప్రదం, సర్వదా జయప్రదం. మరీ ముఖ్యంగా 18 డిసెంబర్ 1994 తేదీన 2 నక్షత్రాలున్నాయి. పగలు మృగశిర, ఆ తర్వాత ఆర్ద్ర. మనకు జన్మ సమయం తెలియనందున ఈ 2 నక్షత్రాలను పరిశీలిద్దాము. ఈ 2 నక్షత్రాలకు గల ఒక అద్వితీయమైన సారూప్య లక్షణం ఒకటి ఉంది.
జీవితంలో ఎలాంటి విపరీత విపత్కర సంఘటనలు ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ అధిగమించి నిబ్బరంతో వ్యవహరించి మరలా పునర్నిర్మించగల విశిష్ట మనోధైర్యం మృగశిర ఆర్ద్రా నక్షత్ర జాతకుల ప్రత్యేకం. ఎవరి జాతకంలోనైనా జన్మ నక్షత్రం జన్మరాశి కీలకం. కేంద్ర కోణాధిపతులు శుభ ఫలితాలు ఇవ్వాలన్నా జన్మ నక్షత్రం నక్షత్రాధిపతి బలం కలిగి ఉండాలి. ఇప్పుడు మృగశిర ఆర్ద్రా నక్షత్రాల గురించి వివరంగా తెలుసుకుందాం. రాధికా మర్చెంట్ యొక్క జన్మ నక్షత్రం ఈ రెండింటిలో ఏదైనాను జన్మరాశి చంద్రలగ్నం మిథునమే. కావున విసుగు చెందకుండా మృగశిర ఆర్ద్రా గురించి చూడండి. మృగశిర అంటే జింక తల అని అర్థం. ఇదే ఈ నక్షత్రం యొక్క గుర్తు. జింకని లేడికోన అని ముద్దుగా పిలుచుకుంటారు. రాశి చక్రంలోని నక్షత్ర వరుస క్రమంలో 5వ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. నక్షత్ర అధిదేవత సోమరసాన్ని అందించే సోముడు. మృగశిర నక్షత్రానికే సౌమ్య, చంద్ర, మృగ అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఈ నక్షత్ర అధిదేవతగా చెప్పబడిన సోమదేవుడికి అపజయం లేదని, బుద్ధిని జాగృతం చేసే దివ్యశక్తి ఉందని శాస్త్రవచనం. దీనికి కారణం సోమరసంగా పిలువబడే అమృతం సోముని అధీనంలో ఉందని, అమృతం తాగిన వారికి మృత్యువు లేదనేది పురాణ కథనం. వేదాలు, పురాణాలు, జ్యోతిష శాస్త్రం మరియు మన అనుభవంలోకి సరిపోల్చదగిన స్థూల వాస్తవాంశాలు అన్నింటినీ సమన్వయం చేస్తే నాకు అర్థమైన విషయాలను మీకు ఇక్కడ వెల్లడి చేస్తున్నాను. సోముడు, చంద్రుడు విడివిడిగా ఉన్నారా, ఇద్దరూ ఒకటేనా అనే మీమాంస అప్రస్తుతం, అనవసరం కూడా. ఎందుకంటే సోముడిని మనం చూడలేము, చంద్రుడిని చూడగలము. జాతక చక్రంలో చంద్రుడు బలంగా ఉంటే బుద్ధిని జాగృతం చేసే దివ్యశక్తి ఉంటుందనేది వాస్తవం. బుద్ధికి బుధుడు కారకుడు కదా అని జ్యోతిష్య అభిమానులు అడుగుతారు. కానీ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలకు జ్యోతిష్యంలో వేరువేరు కారక గ్రహాలు ఉన్నప్పటికీ నిజానికి సూక్ష్మ రూపంలో ఉండే మన మనస్సే ఒకసారి మనస్సుగాను, మరొకసారి బుద్ధిగాను, వేరొకసారి చిత్తంగాను మరియు అహంకారంగాను బహువిధ పాత్ర పోషిస్తుందనేది వాస్తవం. అదేవిధంగా వేదకాలములో సోముడికి చెప్పబడి మనకు పారంపర్యంగా సంక్రమించిన జ్యోతిష్య విజ్ఞానం వలన మనకు తెలిసింది ఏమంటే, అమృతానికి గొప్ప శక్తి ఉందని, అది సోమరసానికి పర్యాయ పదమని, మరియు అది బుద్ధిని జాగృతం చేయగలదని మనకు తెలిసిన విషయాలను ఈనాడు చంద్రునికి ఆపాదిస్తే సరిగ్గా సరిపోతున్నాయి. వెన్నెలను అమృతధారలు అనుకుంటే శుక్లపక్ష చంద్రుడు వెదజల్లే వెన్నెలను ఆస్వాదించి సేదదీరన మనిషి ఈ భూమి మీద ఉన్నాడా అనేది సందేహమే. అంతెందుకు, మాతృకారకుడు చంద్రుడు. అమ్మ ప్రేమ అమృతం కాదంటారా చెప్పండి. బాల్యములో అన్నం తినకుండా మారాం చేసిన మనమంతా అమ్మ చంద్రుని చూపించాకే కదా 4 ముద్దలు తిన్నాము. నాటి ప్రబంధ కవుల నుండి నేటి సినీ రచయితల వరకు అందరూ చంద్రుణ్ణి ఆశ్రయించిన వారే. పుంఖానుపుంఖాలుగా చంద్రుడి మీద, వెన్నెల మీద కావ్యాలు, పాటలు రాసిన వారే. అమృతతుల్యమైన చంద్రకారకత్వ ఊహాశక్తిని ఆస్వాదించి వారంతా మరణించాక కూడా దేవతలై జనహృదయాలలో ప్రకాశిస్తూనే ఉన్నారు. అంటే చంద్రుడిలో ఏదో దివ్యశక్తి ఉందని అంగీకరించడానికి మీకేమీ అభ్యంతరం లేదుగా. మృగశిర నక్షత్ర అధిదేవత చంద్రుడు. సోమవారానికి అధిపతి చంద్రుడు అనే విషయం కూడా సోమదేవుడే చంద్రుడనటానికి ఒక దృష్టాంతం. ఇంత విశ్లేషణ ఎందుకంటే మృగశిర నక్షత్రంలో జన్మించిన జాతకులు వారి వారి వ్యక్తిగత జాతకాల కారణంగా ఏమైనా సమస్యలు ఉండనివ్వండి, సోమదేవుడు ఎలియాస్ చంద్రుడు ఈ నక్షత్రానికి అధిదేవత కావున వారంతా మళ్లీ తమ అమృత సమానమైన బుద్ధి బలంతో బలోపేతమై ప్రకాశిస్తూనే ఉంటారు. ఆర్ద్రత ఒక గొప్ప అనుభూతిని తెలియజెప్పే భాషారూపం. ఇట్టి విశేషణానికి కురచపదమే ఆర్ద్ర. ఇది ముఖ్యంగా మనసు యొక్క తడిని తెలియజేస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మీ అందరికీ అనుభవంలో పరిచయం ఉన్న ఒక నిండైన దృశ్యంకు
సంబంధించిన త్రిపదం అంటే 3 పదాలు కలగలిసిన పదం వాన కురిసి వెలియటం. అదెంత బాగుంటుందో నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. వాన ముసురు మనందరికీ ఏదో ఒక రూపంలో చికాకులు కల్పించినా వర్షం అవసరమైనదే కదా, ఏమని నిందించగలం? కానీ వర్షం కురిసి వెలిశాక ఏదో గొప్ప రిలీఫ్. చెట్లన్నీ వాన స్నానంతో పులకించి పచ్చగా పరిశుభ్రంగా కళకళలాడుతూ సంతోషంతో తలలూపుతుంటాయి. స్నానం చేసి వచ్చాక మన శరీరాల మీద ముత్యాల్లా మెరిసిపోయే నీటి బిందువులు మాదిరి వర్షం తర్వాత చెట్ల మీద ఆకుల మీద నీటి బిందువులు మెరుస్తుంటాయి. ఏదో కొత్త శోభ, వింత కాంతి ఆవిష్కృతం అవుతుంది. ఇదంతా పునరుద్ధరణకు, తాజాదనానికి సంకేతం. రాత్రంతా మంచులో తడిసిన గడ్డి మొక్క మీద ఇలాంటి నీటి బిందువులతో కూడిన తాజాదనం కనిపిస్తుంది. కన్నీటి చుక్క పలు రకాలైన దుఃఖాలు అనుభవించిన సందర్భాలలో చెంపల మీద జాలువారుతున్నప్పటికీ అది అప్పటికే మురికి లాంటి విషాదాన్ని ప్రక్షాళనపరిచి మనసు బరువు దించేసింది అనటానికి సజీవ సాక్ష్యం. మానవ జీవితాలలో ఎదురయ్యే కష్టాల తర్వాత లభించే విరామం లాంటిదే ఈ కన్నీటి చుక్క. ఒక్కోసారి సంతోషం ఎక్కువైనా తట్టుకోలేము. అందుకే నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయని మనసు కవి ఆత్రేయ గారన్నారు. ఏమైతేనేం ఆర్ద్రత అనేది మనసు తడి. అది ఒక విశ్వజన ఆమోదితమైన తాజాదనపు పునరుద్ధరణ, పునరంకితం. పసిపాపలు కూడా గుక్కపట్టి ఏడ్చాక తదుపరి మళ్లీ బోసినవులు వలకపోస్తారు. నిమిషం క్రితం ఆవేదన మొచ్చుకైనా గుర్తుకురాదు. ఆ పాపాయి కళ్ళల్లో ముత్యాల్లా మెరిసిపోతున్న నీటి బిందువులను ఏ తల్లి చూడలేదో చెప్పండి. అప్పటిదాకా తల్లడిల్లిపోయిన తల్లి హృదయం కూడా వాన కురిసి వెలిసిన అనుభూతికి లోనవుతుంది. ఇది కదా తాజాదనం, పునరుద్ధరణ. ఇలాంటి అపురూప శక్తిని ఇవ్వగల నక్షత్రం ఆర్ద్ర. ఈ నక్షత్రం యొక్క గుర్తు కన్నీటి చుక్క. డైమండ్ ఆర్ద్రా నక్షత్రానికి మరొక గుర్తుగా చెప్పబడి ఉంది. ఇదెలా అన్వయించుకోవాలంటే, డైమండ్ నవరత్నాలన్నిటికన్నా విలువైన రత్నం. మరొక విధంగా చెప్పాలంటే, అగాధంలోనే ఆణిముత్యం ఉన్నట్లు, ప్రతి కష్టం తర్వాత మరొక సుఖం ఏతించినట్లు, అంటే మరింత పెద్ద ప్రయోజనం సిద్ధించటంగా ఈ డైమండ్ సంకేతమని భావించవచ్చును. అంతెందుకు, ఈ డైమండ్ తయారయ్యే ప్రాసెస్ గురించి మీరంతా విధిగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఆర్ద్రా నక్షత్ర జాతకులు నానావిధ కష్టాలు పడి, రాటుదేలి, సాన పెట్టబడి సరికొత్తగా వజ్రమై ప్రకాశిస్తారని అర్థం. అంటే పునరుద్ధరణ. అంటే కన్నీటి చుక్క, డైమండు రెండింటి వెనక సంఘటనల, భావోద్వేగాల విస్ఫోటాలున్నాయని తాత్పర్యం. నేనేమంటున్నానంటే, మనసు మీద మనం వద్దనుకున్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా కష్టాలతో, ఉద్వేగాలతో కూడిన మరకలు పడుతూనే ఉంటాయి. వాటన్నింటినీ తొలగించి శుభ్రపరిచే గుణం కలిగినదే ఈ ఆర్ద్రత తాలూకు కన్నీటి బొట్టు. ఇక రుద్రుడు ఈ నక్షత్ర అధిదేవుడు. రుద్రుని యొక్క 3వ కన్ను ఆర్ద్రా నక్షత్రమని పురాణ కథనం. తన రుద్ర తాండవంతో ప్రకృతిని మొత్తం కంపింపజేయగలడు. పిడుగులకు ప్రతిరూపం, ప్రళయ భయంకరుడు. 3వ కంటితో మన్మధుడినే భస్మం చేయగల రౌద్రుడు. అందుకే ఆర్ద్రా నక్షత్ర జాతకులు రౌద్ర స్వభావం, తీక్షణ దృష్టి కలిగి ఉంటారు. అదేవిధంగా నూతనాధ్యాయానికి నాంది. ఆర్ద్రా నక్షత్ర జాతకులు అనేక సార్లు అంతర్మదనానికి గురైనా, మరెన్నో ఒడిదుడుకులతో అల్లకల్లోలమైన భయంకరమైన కష్టాలు అనుభవించిన, రౌద్రుని రౌద్ర స్వభావం వలన కంపించి కంగుతిన్నా అన్నిసార్లు ఆర్ద్రా నక్షత్ర జాతకులు త్వరితంగా కోలుకొని పునరుద్ధరణ పొందగలరని, పాపాయిలాగా మరలా మరలా నవ్వగలరని మనమంతా అర్థం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అంతకు మించిన మంచి జరిగి తాజాదనం పొందగలరని, పునరుద్ధరణ అనే బెటర్మెంట్ వీరి జీవిత ప్రధాన లక్షణంగా తెలియజేస్తున్నాను. అనంత అంబానీ జాతక చక్రం పరిశీలించండి. కుజచంద్ర, రవి, బుధ, శని, శుక్ర జంట గ్రహ కలయికల గురించి ఎంతో మాట్లాడాలి. గురు దృష్టి, శని దృష్టి, కుజ దృష్టి గురించి ఎంతో మాట్లాడాలి.
కుజబుధులు నీచ పొందినప్పటికీ నీచభంగం జరిగింది. ఏది ఏమైనా అనంత్ అంబానీ అదృష్టవంతుడు. తల్లిదండ్రులైన నీతా అంబానీ, ముఖేష్ అంబానీల సంపూర్ణ ప్రేమ వాత్సల్యాలు పొందగలిగినందుకు అదృష్టవంతుడు. గొప్ప సంయమనం, సమదృష్టి గల రాధికా మర్చెంట్ను జీవిత భాగస్వామిగా పొందగలిగినందుకు అదృష్టవంతుడు. ప్రపంచంలోని ప్రముఖులు అందరూ పెళ్లికి వచ్చి ఆశీర్వాదాలు అందజేసినందుకు అదృష్టవంతుడు. నాకు ఇంకా చాలా చెప్పాలని ఉంది. వీడియో నిడివి ఎక్కువైనందున ఇంతటితో ముగిస్తున్నాను. రాధికా మర్చెంట్, అనంత్ అంబానీలకు ఆశీస్సులు మరియు వీక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నీ మదిలో నేనే, నా ఒడిలో నీవే, గుండెల్లో బలపులు మళ్ళీ గువాడించిపోదా. నీ మదిలో నేనే ఉంటే 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 ఏ, 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 ఏ.